క్యారెట్ అండ్ బీట్రూట్ మఫిన్స్. వావ్, క్యారెట్ అండ్ బీట్రూట్ మఫిన్స్. యూజువల్గా మఫిన్స్ అంటే మనం స్వీట్ ఎక్స్పెక్ట్ చేస్తాము. సో ఇందులో స్వీట్ ఉంటుందా లేదా వెయిట్ చేయాలా? వెయిట్ చేయాలి. ఓకే, సో స్టార్ట్ చేసేద్దాం మరి. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, సో బీట్రూట్ క్యారెట్ కొంచెం స్వీట్గా ఉంటాయి, బట్ స్టిల్ నువ్వు ఎక్కడ షుగర్ కంటెంట్ కానీ ఇలా ఏం తీసుకురాలేదు. బట్ టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా. ఓకే, మఫిన్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి. అండ్ ఇది గోధుమ పిండి. యా, గోధుమ పిండి. ఓకే, అండ్ ఇంకొకటి వైట్ది తురుము, అది పన్నీర్ తురుము. పర్ఫెక్ట్. సో స్టార్ట్ చేసేద్దాం మరి. ఓకే, ముందుగా ఇవన్నీ కూడా మిక్స్ చేయాలి. ఫస్ట్ గోధుమ పిండి. స్పెషల్గా మనం మఫిన్స్ కాబట్టి ఆ దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ రావాలన్నమాట. అవును. ఆ తర్వాత క్యారెట్ తురుము చాలు. తర్వాత పన్నీర్ తురుము. నెక్స్ట్ బీట్రూట్ తురుము కూడా. ఇందులోనే కొంచెం బేకింగ్ సోడా, అలాగే బేకింగ్ పౌడర్ కూడా. సో మఫిన్స్ కాబట్టి కొంచెం అనేది వెరీ ఇంపార్టెంట్. బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ ఉండాల్సిందే ఫ్లఫీనెస్ కోసం. ఇందులోనే కొంచెం హర్బ్స్ కూడా వేస్తున్నాం. నెక్స్ట్ పెరుగు. సో ఫస్ట్ అన్ని వేసిన తర్వాత మిక్స్ చేసిన తర్వాత దాన్ని బట్టి మనం వాటర్ వేసుకుంటే సరిపోతుంది కన్సిస్టెన్సీ. అవును. సో ఇందులోనే కొంచెం వెన్న కూడా కరిగించుకొని వేద్దాం. సో వెన్న అలా కరుగుతుంటుంది. అండ్ రెండు మనకు రూట్ వెజిటబుల్స్ కాబట్టి రెండు ఇంక్లూడ్ చేయొచ్చా అంటే మఫిన్స్లో ఇలా? సో ఇందులో మనం స్వీట్ ఏది యాడ్ చేయట్లేదు. ఇందులో మనకు కొంచెం స్వీట్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాని రిప్లేస్మెంట్లో యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే రెండు కూడా మనకు బాడీని డీటాక్స్ చేస్తుంది. సో అందుకని రెండు కూడా చక్కగా యాడ్ చేసుకోవచ్చు. దీనికి బ్యాలెన్సింగ్గా మనము గోధుమ పిండి కూడా యాడ్ చేసాం కాబట్టి అక్కడ బ్యాలెన్స్ అవుతుంది. ఓకే, పర్ఫెక్ట్. సో ఇందులో నాకు తెలిసి ఎక్కువ ఫ్యాట్ కంటెంట్ కానీ అంటే అన్హెల్దీగా ఏం లేవు కాబట్టి ఎన్ని మఫిన్స్ తీసుకోవచ్చు అండ్ ఏ టైంలో తీసుకోవచ్చు? సో మనం ఒక 2 మఫిన్స్ వరకు తీసుకోవచ్చు. స్నాక్స్ రూపంలో మనం చక్కగా ప్రిఫర్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు కొన్ని వాటర్ కూడా వేసుకుందాం. యా, సో మనం ఎన్ని వెజిటబుల్స్ వేసినా కానీ ఆ బీట్రూట్ కలర్ అనేది డామినేట్ చేసేది యాక్చువల్లీ. ఓకే, సో పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చింది కదా. ఎస్. ఓకే, సో మౌల్స్ రెడీగా ఉన్నాయి. మనం చక్కగా బటర్తో గ్రీస్ చేసుకున్నాం. ఒక 3/4 వేస్తే సరిపోతుంది, ఎందుకంటే మనం బేకింగ్ సోడా అండ్ పౌడర్ కూడా వేసాం. రెండు కూడా వేసి
ఒకవేళ పిల్లలు అంటే అంత టేస్టీగా లేదు అలా అంటే వాళ్ళకి కావాలంటే పైన కొంచెం చాకో చిప్స్ అలా స్ప్రింక్లాన్స్ చాకో చిప్స్ వేస్తే కూడా పర్ఫెక్ట్ ఉంటుంది. ఎస్, అవి కూడా వేయచ్చు. ఇప్పుడైతే మనం కొంచెం చీజ్ గ్రేట్ చేసేద్దాం. ఓకే, సో ప్రాసెస్ అయితే చాలా చాలా సింపుల్ అనమాట. జస్ట్ బేకింగ్కి మాత్రమే టైం పడుతుంది. ఓకే, బేక్ చేసేద్దాం మరి. ఇంకా మనం బేక్ చేసేద్దాం. ఓకే, సో కొంచెం డిఫరెంట్. ఇప్పుడు స్వీట్ గురించి ఆలోచిస్తుంటాం మఫిన్స్ అనగానే, బట్ ఇది కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి చూద్దాం టేస్ట్ అనేది ఎలా వస్తుంది ఏంటని. కాసేపు వెయిట్ చేద్దాం. ఓకే ఓకే, సో బేక్ అయిపోయింటే ఒకసారి చూసేద్దాము మరి. చూసేద్దాం. సో సర్వ్ చేసుకున్నాము. వావ్, ఓకే లస్య, క్యారెట్ అండ్ బీట్రూట్ మఫిన్స్ రెడీ అయిపోయా. టేస్టీ టేస్టీ క్యారెట్ అండ్ బీట్రూట్ మఫిన్స్ రెడీ. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. క్యారెట్ అండ్ బీట్రూట్ మఫిన్స్ కి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, క్యారెట్ తురుము 1/2 కప్పు, బీట్రూట్ తురుము 1/2 కప్పు, పెరుగు 1/2 కప్పు, బేకింగ్ పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, బేకింగ్ సోడా 1/2 టేబుల్ స్పూన్, వెన్న 2 టేబుల్ స్పూన్లు, చీజ్ కొద్దిగా, పన్నీర్ తురుము 1/2 కప్పు, మిక్స్డ్ హెర్బ్స్ 1/2 టేబుల్ స్పూన్. క్యారెట్ అండ్ బీట్రూట్ మఫిన్స్ తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో గోధుమ పిండి, క్యారెట్ తురుము, పన్నీర్ తురుము, బీట్రూట్ తురుము, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, మిక్స్డ్ హెర్బ్స్, పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో కరిగించిన వెన్న, కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని వెన్న రాసిన మఫిన్ మౌల్డ్స్ లోకి తీసుకొని చీజ్ వేసి ఓవెన్ లో 180 degrees వద్ద 25 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ క్యారెట్ అండ్ బీట్రూట్ మఫిన్స్ రెడీ.